కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని దొండవాక పంచాయతీ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి అనిత, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎస్పీ బిందు మాధవ్ పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్తూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్నారి అదృశ్యం కావడం అత్యంత బాధాకరమని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాప కనిపించక తల్లి పడుతున్న వేదనకు అర్థం చేసుకుంటున్నామని చెప్పారు. మిస్సింగ్ సమాచారం అందిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని, ప్రత్యేక బృందాలు టెక్నికల్ ఆధారాలతో పాటు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా గాలిస్తున్నాయని తెలిపారు. చిన్నారి ఆచూకీ లభించే వరకు అన్వేషణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలపై తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని హెచ్చరిస్తూ అసత్య సమాచారం వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడ ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుందర గణేష్, సుందర భవాని వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరు గణేష్ అదేవిధంగా భవాని దంపతులకి అందులో పెద్ద జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు, అదే తర్వాత చిన్న పాప చంటిపల్లి 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపల్లి వెనకాతల బయలుదేరాలను ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలో ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు పెళ్లి ఉంది, సో మీరు అక్కడ పెళ్లి ఫినిషింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసి వేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందని సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎత్తడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదే విధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమని చెప్పి అది కూడా గమనించడం జరిగింది.